సార్ సార్ నమస్తే సార్, నా పేరు గయాస్ సార్, ఆర్టీవీ రిపోర్టర్ సార్. సార్ సార్ ఏం లేదు సార్, ఏ ఏ ఈ కరుణమ్మ ఆవుల ప్రేమకుమారి మన దగ్గరికి వచ్చారు సార్. అంటే వాస్తవంగా నేను రికార్డ్ చేస్తున్నాను సార్, రికార్డ్ చేస్తున్నాను సార్, మీకు ముందే చెప్తున్నా. అవునవునవును సార్. అంటే ఆమె చెప్పడం ఏంటంటే నాకు కొట్టారు స్టేషన్లో సిఏ గారు అని చెప్తారు సార్. అదే సార్, అసలు ఏం సార్ అది ఈ విషయం? సార్ రికార్డెడ్ గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా డీటెయిల్స్ తెప్పించుకున్నారు వాళ్ళు. ఓకే పట్టా ఇచ్చింది. ఓకే వాళ్ళు పొజిషన్ లోకి వెళ్తుంటే ఈ మడ్డుకుంది. ఈ మడ్డుకుని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. 3-4 టైమ్స్ కూడా పిలిపించి మాట్లాడాము. ఓకే అయినా కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ ల్యాండ్ లోకి వెళ్తే వాళ్ళని బెదిరించడం, సార్ తిట్టడం, అబ్యూజ్ చేయడం సార్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే వాళ్ళ దగ్గర పట్టా కూడా ఉంది సార్. పట్టా కూడా ఉంది సార్. ఇప్పుడు ఈ కరుణమ్మ ఆమె దగ్గర ఉన్న పట్టాను కూడా క్లారిఫికేషన్ కోసం పంపించారు తహసీల్దార్ ఆఫీస్ కి. సార్ పంపిస్తే ఆ పట్టాలో అసలు ఈ సమాచారం మా దగ్గర అవైలబుల్ లేదు అని చెప్తున్నారు తహసీల్దార్ ఆఫీస్. అక్కడ రికార్డులో లేదు అని చెప్తున్నారు. సార్ తర్వాత వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రమీల ఎవరు ఆమె పేరు మీద ఉన్న పట్టా, వాళ్ళ సిస్టర్ ఆమె. ఓకే ఆ పేరు మీద పట్టా ఉన్నట్టుగా లిస్ట్ కూడా ఫర్నిచ్ చేశారు వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ గారు. ఓకే వీళ్ళు అది చెప్తుంటే లేదు, మా ఫిజికల్ పొజిషన్ లో మేము చాలా రోజుల నుంచి అట్టి పెట్టుకున్నాము మాది అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేదంటే పన్ను కట్టి ఉన్నారు సార్. 2014 వరకు పన్ను కట్టి ఉన్నారు. తర్వాత అది పట్టా కాదు, నివాస స్థలం కేటాయించి దాంట్లో మీరు రుణం తీసుకొని ఏదైనా ఇల్లు కట్టుకోవచ్చని ఉంది. వాళ్ళు ఆ డేట్లో కట్టుకోకుండా అది చిన్న గుడిసేస్తే అది కూలిపోయింది. తర్వాత అది ఖాళీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారనేది వీళ్ళ వాదన. ఓకే సార్. అయితే అది సిఐ గారు నాకు పిలిచి నా వయసు 70 సంవత్సరాలు కొట్టారు. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టున్నారు. దాంట్లో ఏఆర్ రిజిస్టర్ చూస్తే నో ఎక్స్టర్నల్ ఇంజురీస్ అని రాస్తున్నారు. సార్ ఆమె పోలీసు వాళ్ళని బ్లేమ్ చేస్తే భయపడి ఎవరు రారు అనుకుంటారని ఇదంతా చేస్తున్నట్టుంది. ఓకే సార్. అయితే లీగల్ గా కోర్టును అప్రోచ్ కావాలి కానీ పోలీసు వాళ్ళ మీద అలిగేషన్ చేస్తే సాల్వ్ కాదుగా. అవును అంతే కదా సార్. అదే కదా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.